గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న ఈ సమ్మె మనకెవరికన్నా తెలుసా? 5 రోజుల నుండి సమ్మె జరుగుతుందట. ఈవెన్ నాకు కూడా ఐడియా లేదు. ఈనాడు ఆంధ్రజ్యోతి రాయలేదు, సాక్షి కూడా రాయలేదు, వాళ్ళు రాసుకొచ్చింది సాక్షి. అసలు ఏం జరుగుతుందో మరి మన రాష్ట్రంలో ఇంత మీడియా విస్తృతంగా ఉండి కూడా ఏమీ తెలియకపోవడం, కేవలం రాజకీయ పార్టీల కార్యకర్తలాగా మీడియా పనిచేస్తున్న దౌర్భాగ్యం పట్టింది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం గత 5 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె కారణంగా రాష్ట్రంలో సహకార వ్యవస్థ స్తంభించింది. గ్రామార్థిక వ్యవస్థ పట్టుకొమ్మలుగా నిలిచే PACSలు మూతపడడంతో వందల కోట్ల ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. దీర్ఘకాలిక డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఓవైపు ఉద్యోగులు, మరోవైపు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రుణాలు, డిపాజిట్ల వసూళ్లతో పాటు సాగు వేళ రైతులకు అవసరమైన ఆర్థిక చేయూత అందించడంలో ఈ PACలు అనేటటువంటిది కీలక పాత్ర పోషిస్తాయి. దాదాపు 2 నెలలుగా వివిధ రూపాల్లో దశల వారీగా ఆందోళన చేపట్టిన ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీంతో రైతులకి ఆసరా కరువైంది. సమ్మెగా నోటీసు ఫలితంగా HR పాలసీ అమలు కోసం ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన GORT నెంబర్ 112ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ జీవో ఫలితంగా PACSలో పనిచేస్తున్న సుమారు 2452 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు భౌతికం ప్రత్యర్థంగా మారింది. PACSలో కంప్యూటరైజేషన్లో భాగంగా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వాళ్ళని 10,000 నుంచి 15,000 వేతనం తీసుకోగా 7 ఏళ్ళుగా వీళ్ళంతా పనిచేస్తున్నారు. PACSని పార్టీ కార్యకర్తలతో నింపుకోవాలి.